హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే ఎన్ఐటి అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ ఈ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది మీరు కొట్టే ఒక లైక్. సో మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అండి. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి, డౌన్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూసుకుంటే న్యూస్ అండ్ ఈవెంట్స్ అని ఉంది కదా, అందులో ఫస్ట్ నోటిఫికేషన్ అండి, అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ టీచింగ్ పోస్ట్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అడ్వర్టైజ్మెంట్ ఉంది, అలానే గైడ్ లైన్స్ ఉన్నాయి, ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది. అండ్ అలానే ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ కూడా ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ మనం అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకుంటే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. అండ్ ఇక్కడ చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మనకి నాన్ టీచింగ్ పోస్టులకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇన్స్టిట్యూట్ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫర్ ది ఫాలోయింగ్ నాన్ టీచింగ్ పొజిషన్స్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీసే, అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి ఏ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యంటే టోటల్గా మనకి చూసుకుంటే గ్రూప్ ఏ కేటగిరీ పొజిషన్కి కొన్ని పోస్టులు, అలానే గ్రూప్ బి కేటగిరీ పొజిషన్కి కొన్ని పోస్టులు, అలానే గ్రూప్ సి కేటగిరీ పొజిషన్కి కొన్ని పోస్టులు, టోటల్గా 3 కేటగిరీ పొజిషన్కి డిఫరెంట్ పోస్టులు రిలీజ్ అయ్యాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు గ్రూప్ ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇందులో చూసుకుంటే అసిస్టెంట్ రిజిస్టర్ ఒకటి, అసిస్టెంట్ లైబ్రరీన్ ఒకటి, స్టూడెంట్ యాక్టివిటీ స్పోర్ట్స్ ఆఫీసర్ ఒకటి, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఈ 4 కేటగిరీ పోస్టులన్నీ కూడా మీకు గ్రూప్ ఏ కేటగిరీ పొజిషన్స్ అనమాట. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మీకు గ్రూప్ బి పొజిషన్స్ చూసుకుంటే మీకు టెక్నికల్ అసిస్టెంట్, అలాగే సూపర్డెంట్, దాంతోపాటు జూనియర్ ఇంజనీర్ ఒకటి, ఇదిగోండి జూనియర్ ఇంజనీర్, ఈ 3 కేటగిరీ పొజిషన్స్ అన్ని కూడా మీకు గ్రూప్ బి కేటగిరీ పొజిషన్స్ అనమాట. అండ్ అలానే గ్రూప్ సి చూసుకుంటే మీకు గ్రూప్ సిలో కూడా టెక్నీషియను, సీనియర్ టెక్నీషియను, అలాగే సీనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్, ఇలాగా టోటల్గా డిఫరెంట్ కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అండ్ ఈ టేబుల్లో మీరు అన్ని కూడా ఏ పొజిషన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దాని ఏజ్ లిమిట్ ఎంత, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చాడు. అండ్ అలానే క్లియర్ కట్గా మనకి ప్రతి పోస్ట్కి కావాల్సిన ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఏంటి, దానికి పే స్కేల్ ఎంత ఉంటుంది, అండ్ అలానే ఏజ్ లిమిట్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇదిగోండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అసిస్టెంట్ రిజిస్టర్ అండి, గ్రూప్ ఏ కేటగిరీ పొజిషన్. అండ్ పే స్కేల్ చూసుకుంటే 15,600 నుంచి 39,100 ఇచ్చాడండి. ఈజీగా మీకు 50,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ అండి మీకు 30 సంవత్సరాలు బిలో ఉండాలన్నమాట ఏజ్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అన్నాడు. 55% మార్క్స్తో మీకు మాస్టర్ డిగ్రీ ఉంటే మీరు అసిస్టెంట్ రిజిస్టర్ గ్రూప్ ఏ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి, ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా గ్రూప్ ఏ పొజిషన్, దీనికి కూడా పే స్కేల్ సేమ్ అండి, 50,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఏజ్ చూసుకుంటే దీనికి కూడా 35 ఇయర్స్ బిలో ఉండాలి. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు బీఈ బీటెక్ సివిల్ కానీ ఎలక్ట్రికల్లో కానీ మీకు ఫస్ట్ క్లాస్ బీఈ బీటెక్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పొజిషన్కి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే టెక్నికల్ అసిస్టెంట్ అండి, ఈ టెక్నికల్ అసిస్టెంట్ అనేది గ్రూప్ బి కేటగిరీ అనమాట. దీంట్లో చూసుకుంటే పే బ్యాండ్ 2. అండ్ మీకు పే స్కేల్ ఎలా ఉంటుందంటే 9,300 నుంచి 34,800, అంటే ఈజీగా మీకు 40,000 అబోవ్ శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఈ గ్రూప్ బి కేటగిరీకి ఏజ్ ఎంత ఉండాలి అంటే 30 ఇయర్స్ బిలో ఉండాలి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు ఫస్ట్ క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ గ్రేడ్ ఇన్ బీఈ బీటెక్ ఎంసీఏ, అంటే బీఈ కానీ బీటెక్ కానీ ఎంసీఏ కానీ ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ మీకు డిప్లొమా ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉన్న అప్లై చేయొచ్చు, ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్
అంటే బీఎస్సీ ఉన్న మీరు అప్లై చేయొచ్చు, మాస్టర్ డిగ్రీ అంటే ఎంఎస్సీ ఉన్న అప్లై చేయొచ్చు. అండ్ ఈ టెక్నికల్ అసిస్టెంట్ పొజిషన్కి బీఈ, బీటెక్, అలానే ఎంసీఏ, దాంతోపాటు డిప్లొమో, అండ్ అలానే బీఎస్సీ, అండ్ అలానే మాస్టర్ డిగ్రీ అంటే ఎంఎస్సీ, ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొక కేటగిరీ చూసుకుంటే మీకు సూపర్డెంట్ అండి. ఈ సూపర్డెంట్ పొజిషన్ చూసుకుంటే ఇది కూడా గ్రూప్ బి అండి. పే స్కేల్ అన్నిటికీ కూడా గ్రూప్ బి అన్నిటికీ కూడా సేమ్ పే స్కేల్ ఉంటుంది. 40,000 పైన శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఏజ్ కూడా 30 years బిలో ఉండాలి. అండ్ ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ అట్ ఈక్వలెంట్ అన్నాడు. లేదనుకుంటే మాస్టర్ డిగ్రీ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అంటే బ్యాచిలర్ డిగ్రీ అయినా మాస్టర్ డిగ్రీ అయినా ఏ డిసిప్లిన్ అయినా ఎందులో ఉన్నా, అంటే బీఎస్సీ, బీకామ్, బీఏ, బీటెక్ ఏ ఉన్నా సరే అప్లై చేయొచ్చు. అలాగే ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఈ ఏ ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట, ఉంటే మీరు అప్లై చేయొచ్చు. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు అండి. ప్రతి పొజిషన్కి కూడా దేనికి కూడా ఎక్స్పీరియన్స్ ఏమీ అడగలేదు. సో డెఫినెట్గా అందరూ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ అండి. ఈ జూనియర్ ఇంజనీర్ కూడా గ్రూప్ బి కేటగిరీ పొజిషన్, 30 years బిలో ఉండాలి. మీకు పే స్కేల్ కూడా 40,000 పైనే శాలరీ అనేది ఉంటుంది. అండ్ ఈ జూనియర్ ఇంజనీర్ కేటగిరీకి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ బీఈ, బీటెక్, సివిల్లో కానీ ఎలక్ట్రికల్ ఇంజనీర్లో కానీ మీకు బీఈ కానీ బీటెక్ కానీ ఉంటే అప్లై చేయొచ్చు. లేదనుకుంటే డిప్లొమాలో మీకు సివిల్ ఎలక్ట్రికల్లో డిప్లొమా ఉన్నా సరే మీరు ఈ జూనియర్ ఇంజనీర్ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అవసరం లేదు. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ అండి, గ్రూప్ సి కేటగిరీలో ఫస్ట్ కేటగిరీ పొజిషన్ ఏంటి అంటే టెక్నీషియన్ అండి. ఈ టెక్నీషియన్కి పొజిషన్కి మీకు పే బ్యాండ్ చూసుకుంటే 5,200 నుంచి 20,200, అంటే మీకు ఈజీగా 35,000 పైన శాలరీ ఉంటుంది. అండ్ ఏజ్ చూసుకుంటే 27 years బిలో ఉండాలి. ఓకే. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్గా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అడిగాడండి. అండ్ ఇక్కడ చూసుకుంటే 10+2 విత్ సైన్స్ అంటే ఇంటర్మీడియట్, ఎంపీసీలో మీకు 60% మార్క్స్తో ఇంటర్మీడియట్ ఉంటే అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఐటీఐ 1 year సర్టిఫికెట్ మీకు ఉన్న అప్లై చేయొచ్చు. 10th class విత్ అట్లీస్ట్ 60% మార్క్స్తో ఉండి 2 years ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నా మీరు అప్లై చేయొచ్చు. లేదు అనుకుంటే డిప్లొమా ఉన్నా సరే 3 years డిప్లొమా అప్లై చేయొచ్చు. అంటే మీకు ఇక్కడ ఎలా అడిగాడంటే టెక్నీషియన్ పొజిషన్కి ఇంటర్మీడియట్ ఎంపీసీ, లేదనుకుంటే ఇంటర్మీడియట్ ప్లస్ 1 year ఐటీఐ, లేదనుకుంటే 10th class విత్ 2 years ఐటీఐ, లేదనుకుంటే 3 years డిప్లొమా, ఏది ఉన్నా సరే మీరు ఈ టెక్నీషియన్ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక పొజిషన్ చూసుకుంటే మీకు ఇదిగోండి సీనియర్ టెక్నీషియన్. ఈ సీనియర్ టెక్నీషియన్ కూడా గ్రూప్ సి కేటగిరీ, మీకు ఇది కూడా 36,000 పైన శాలరీ ఉంటుంది. అండ్ ఏజ్ చూసుకుంటే 33 years బిలో ఉండాలన్నమాట. ఓకేనా. ఇక్కడ కూడా మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది డిఫరెంట్గా అడిగాడు. ఏంటి అంటే సీనియర్ సెకండరీ అంటే 10+2 విత్ సైన్స్ 60% మార్క్స్తో ఉండాలి. లేదనుకుంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ ప్లస్ 1 year ఐటీఐ, లేదనుకుంటే 2 years ఐటీఐ, 10th తర్వాత 2 years ఐటీఐ, లేదనుకుంటే 3 years డిప్లొమా, ఏ ఉన్నా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే సీనియర్ అసిస్టెంట్ అండి. ఈ సీనియర్ అసిస్టెంట్ చూసుకుంటే ఇది గ్రూప్ సి కేటగిరీ అనమాట. దీనికి కూడా సేమ్ 36,000 పైన శాలరీ ఉంటుంది. అండ్ ఏజ్ 33 years బిలో ఉండాలి. దీన్ని చూసుకుంటే ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ అయినా సరే మీకు పర్లేదు. దాంతోపాటు మీకు టైపింగ్ స్పీడ్ ఉండాలి. 35 words per minute టైపింగ్ స్పీడ్ ఉంటే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు అనమాట. ఓకే. ఏది సీనియర్ అసిస్టెంట్. అండ్ అలానే ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే ఆఫీస్ అటెండెంట్ అండి. ఈ ఆఫీస్ అటెండెంట్ కూడా సేమ్ గ్రూప్ సి కేటగిరీ, 36,000 పైన శాలరీ ఉంటుంది. ఏజ్ చూసుకుంటే 27 years బిలో ఉండాలి. అండ్ దీన్ని చూసుకుంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేయొచ్చు. సీనియర్ సెకండరీ 10+2 అన్నాడు. అంటే మీకు ఇంటర్మీడియట్లో ఏ బ్రాంచ్ ఉన్నా పర్లేదు, మీకు అట్లీస్ట్ టైపింగ్ స్పీడ్ కూడా అవసరం లేదు. ఇంటర్మీడియట్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. ఇవన్నీ కూడా మంచి కేటగిరీ పొజిషన్స్ అండి. అండ్ శాలరీస్తో పాటు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో డెఫినెట్గా అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీకు కొన్ని పొజిషన్లో ఇంటర్మీడియట్ అండ్ అలానే ఐటీఐ, డిప్లొమా అడిగాడు. అండ్ దాంట్లో ఏ బ్రాంచ్ అనేది మెన్షన్ చేయలేదు, అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూసారా. సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, దాంతోపాటు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, అలాగే మెకానికల్, అండ్ బీఎస్సీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ ఉన్నా సరే ఈ బ్రాంచ్లో ఏ బ్రాంచ్లో మీకు డిప్లొమా, ఐటీఐ, అలాగే బీఎస్సీ ఉంటే మీరు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే ఇదిగోండి, ఆన్లైన్లో మీరు అప్లై చేయాలి. ఎక్కడి నుంచి అప్లై చేయాలంటే ఆల్రెడీ వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం. వెబ్సైట్లో కూడా మీకు క్లియర్గా చూపించాను. ఆ వెబ్సైట్లో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు అప్లై చేయొచ్చు. అండ్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీ కూడా తీసుకొని దాంతోపాటు సెల్ఫ్ అటాస్టెడ్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలి. ఇదిగోండి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు April 27th వరకు ఉంది. అండ్ మీకు హార్డ్ కాపీ ఎప్పట్లో పంపించాలంటే May 6th లోపు అక్కడికి రీచ్ అవ్వాలన్నమాట. ఓకేనా.
అండ్ రిజర్వేషన్ క్రైటీరియా చూసుకుంటే అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే, ఏజ్ రిలాక్సేషన్, రిజర్వేషన్ అన్ని కూడా గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే ఉంటుందండి. ప్రతి దానికి కూడా మీరు కన్సర్న్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. అండ్ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీరు ఆ పంపించిన అప్లికేషన్స్ అన్నింటిలో షార్ట్ లిస్ట్ చేసి దాంట్లో మీకు హాల్ టికెట్ అనేది ఇష్యూ చేస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే టోటల్గా 2 స్టేజ్లో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. స్టేజ్ 1లో చూసుకుంటే 90 minutes టైం ఉంటుందండి. ఇక్కడ మీకు చూసుకుంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని స్టేజ్ 2కి పంపిస్తారు. అండ్ స్టేజ్ 1లో ప్యాటర్న్ సిలబస్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మీకు పార్ట్ ఏ పార్ట్ బి 2 పార్ట్స్ ఉంటాయి. స్టేజ్ 1లో పార్ట్ ఏలో ఏముంటుందంటే నాన్ టెక్నికల్ అండి, జనరల్ నాలెడ్జ్, అలానే క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్ వీటిపైన ఉంటుంది పార్ట్ ఏ. అండ్ పార్ట్ బి చూసుకుంటే మీకు రెస్పెక్ట్ టు డిసిప్లిన్, మీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో టెక్నికల్ సబ్జెక్టు వాటిపైన ఉంటాయి. ఏదైతే నాన్ టెక్నికల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చూసుకుంటే ఎలా ఉంటుందంటే ఇదిగోండి, ఫర్ మినిస్ట్రియల్ స్టాఫ్ ఏదైతే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంఎస్ ఆఫీసు, నాలెడ్జ్ ఆఫ్ ఎన్ఐటీస్ యాక్ట్స్ వీటిపైన మీకు క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి 1:10 రేషియోలో మీకు సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. అండ్ స్టేజ్ 2లో చూసుకుంటే మీకు ఇది స్కిల్ టెస్ట్ అనమాట. ఈ స్కిల్ టెస్ట్లో చూసుకుంటే మీ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఈ స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఈ స్కిల్ టెస్ట్లో మీకు రెస్పెక్ట్ టు డిసిప్లిన్ మీకు ఏదైతే అది కూడా దానిపైన మీకు క్వశ్చన్స్ అన్ని కూడా ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. ఎగ్జామ్ అంతా కూడా మీకు ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ 4 రాంగ్ ఆన్సర్ రాస్తే 1 మార్క్ అనేది పోతుంది. అండ్ మీరు వెళ్ళి రావడానికి టీఏ ప్రొవైడ్ చేయరు, మీ ఓన్ ఎక్స్పెండిచర్తోనే మీరు వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను కదండి, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీ తీసుకొని ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. అండ్ ఎన్వలప్లో మీరు అన్ని కూడా పెడతారు కదా, ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, ఏ పోస్ట్ అయితే ఆ పోస్ట్ నేము, అప్లికేషన్ ఐడి 2 రాసి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలన్నమాట. ఓకే. అండ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు విషయానికి వస్తే మీకు ఇక్కడ కేటగిరీ వైజ్ ఇచ్చాడండి. గ్రూప్ ఏ పొజిషన్కి అయితే 1000 రూపీస్ అన్రిజర్వ్డ్ ఓబీసీ వాళ్ళు, అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 500 రూపీస్. అండ్ అలానే గ్రూప్ బి గ్రూప్ సి కేటగిరీకి అయితే 500 రూపీస్. అండ్ ఈ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. అండ్ ఎవరైతే ఇండివిజువల్గా 2 పొజిషన్కి అప్లై చేయాలనుకుంటారో అంటే మోర్ దెన్ 1 పోస్ట్ వాళ్ళు సెపరేట్ అప్లికేషన్ పెట్టాలి అండ్ సెపరేట్ ఫీజు కూడా పే చేయాలన్నమాట. ఓకే. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.